ఒక మహిళ ఐఏఎస్ అధికారిని 35 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని, ఆవిడ కట్టుకునేటువంటి చీర 1,00,000 రూపాయలు, అలాగే ఆవిడ పెట్టుకునేటువంటి విగ్గు 50,000 రూపాయలు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నేత అతను ఒక ఐఏఎస్ అధికారిని మీద సంచలనమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ అధికారిని ఎవరిని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అవినీతి అనకొండ ఆ అధికారిని, ఆమె చీర 1,50,000, విగ్గు 50 లక్షలు, 35 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ వేల కోట్లు లూటీ చేశారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మీద పరోక్షంగా విరుచుకుపడ్డ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్త సారాంశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ కనుక చేసుకుంటే, అవినీతిలో అనకొండ ఆ అధికారిని, డబ్బు సంపాదన తప్ప నైతిక విలువలు లేవు, ఆవిడ ధరించేటువంటి చీర 1,50,000, 50 లక్షల కంటే విలువ చేసేటువంటి ఖరీదైనటువంటి విగ్గులు ఆవిడ వద్ద 11 ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో విగ్గుతో ఆవిడ దర్శనమిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన కింది అధికారులతో తాటికలా వ్యవహరించేవారు. పూతనకు ఏమాత్రం తక్కువ కాదు, లంకిని కంటే విపరీతమైనటువంటి చేష్టలున్నాయి, ఆధునిక రజియా సుల్తానా ఆ అధికారిని అంటూ పరోక్షంగా, అంటే శ్రీలక్ష్మి గారి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఆవిడ మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. నిన్న ఆవిడను ఉద్దేశించి అలాగే కొన్ని అంశాల మీద భూమన కరుణాకర్ రెడ్డి ఒక వీడియోనైతే విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో ప్రకారంగా అసలు ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే, ఆమె అవినీతిపై మాట్లాడతానని గతంలో, అంటే వైకాపా ప్రభుత్వంలో సీఎంఓలోని సీనియర్ అధికారితో చెప్పా, అప్పుడు వీలు కాలేదు, ఇప్పుడు మాట్లాడక తప్పట్లేదు అంటూ 7 నిమిషాల నిడివి కలిగినటువంటి వీడియోని మంగళవారం రోజు భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. అయితే ఎక్కడ శ్రీలక్ష్మి పేరు ప్రస్తావించకుండా ఆమె అని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. 2 ఏళ్లుగా తన మనసులోనే బాధపడుతున్నానని అందులో ఆయన పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం తిరుపతి పర్యటన సందర్భంగా టీడీఆర్ బాండ్ల విషయంలో ఏమీ జరగలేదని చెప్పినట్లుగా పత్రికల్లో చూసా, ఆయన మళ్ళీ మాట మార్చి భిన్నంగా మాట్లాడినా అభ్యంతరం లేదు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మాట్లాడడం జరిగింది. వీడియోలోని అంశాలు ఏంటనేది ఆయన మాటల్లో ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అప్పుడు అంటే వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రంలోని మంత్రుల్ని కూడా ఆ మహిళా అధికారిని పూచికప్పులలాగా చూసేవారు. తన శాఖ బాధ్యతలు చూసేటువంటి మంత్రులను లెక్క కూడా చేసేవారు కాదు అంటూ ఆ వీడియోలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. తిరుపతిలో మేమే కొత్తగా రోడ్లు వేస్తుంటే టీడీఆర్ బాండ్ల పేరుతో 100 కోట్ల దోపిడీకి ఆమె పన్నినటువంటి కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నామంటూ ఆయన ఆ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. ఆ కోపంతోనే మాపై పక్క జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నారు, 2,000 కోట్ల అవినీతి జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచారం చేయిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. టీడీఆర్ బాండ్లపై ఏ విచారణకైనా సిద్ధమే, 1 రూపాయి అవినీతైనా చేసి ఉంటే శిక్షకు బద్ధుడునే అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆ వీడియోలో ప్రస్తావించారు. ఆ అవినీతి అధికారిని 30 నుంచి 35 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా వేల కోట్లు లూటీ చేశారు. చివరికి అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి మాకు తెలుసులే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది ఆవిడను ఉద్దేశించి అంటూ అది ప్రస్తావించారు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, వచ్చే జీతం ఎంత, ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. భూమిని కొల్లగొట్టారనేటువంటి పేరు ఆవిడకుంది. గతించిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితో ఆమె అంటకాగారు అంటూ కూడా ఆవిడను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ఘోరం చూడలేక అడ్డుకట్ట వేశామనే నా మీద ఆవిడ కోపం ప్రదర్శిస్తూ ఉన్నారు అంటూ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాపై ఉసిగొల్పి వేల కోట్ల అవినీతి జరిగిందనేటువంటి ప్రచారం నా మీద చేయించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాం.
చిన్న తప్పు కూడా జరగలేదు. 5 ఏళ్ల పాలనలో మేము చేసినటువంటి పనుల కారణంగా తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ 70% తగ్గించాం. మా నాయకుడు జగన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ వల్లే ఈ పనులు చేశా అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఇలాంటి నీచపు ఆలోచనలు ఉన్నటువంటి అధికారుల వల్ల సమస్యలు వస్తాయి, భరిస్తాం, రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అంటూ కూడా ఆయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాంటి కొద్దిమంది రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు ఉద్యోగాల్లో చేరారు. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన కోరుతున్నట్లుగా ఆ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఆయన ఈ మాటలన్నీ కూడా, ఈ వ్యాఖ్యలు, ఈ విమర్శలు, ఈ ఆరోపణలన్నీ కూడా ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి చేసినవా కాదా అనేది తెలియదు. కానీ అంటే ఆయన పరోక్షంగా శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి చేసినవే అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్త సారాంశం కూడా అదే. సో దాన్నే మనం విశ్లేషణ అయితే చేసుకున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మాత్రం అటు శ్రీలక్ష్మి గారు, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులే. ఇద్దరు వీర విధేయులుగా ఉన్నప్పటికీ ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటి అనేది ఇంకా రాలేదు. నిజంగా వైఎస్ఆర్సీపీకి లో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉందనేటువంటి వార్తలను కూడా మనం చూసిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి వీర విధేయురాలుగా ఉండేటువంటి శ్రీలక్ష్మి నిర్ణయాల మీద, ఆవిడ చేసేటువంటి అంటే ఆవిడ ప్రవర్తన మీద, ఆవిడ మాట తీరు మీద, మనస్తత్వం మీద ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. దానికి కారణం ఏంటంటే ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులే. జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులుగా ఉన్నటువంటి ఇద్దరిలో ఒకరి మీద విమర్శలు చేయడం అనేది నిజంగా ఇప్పుడు వైకాపాలో కూడా ఒక చర్చకి అయితే దారితీసింది. నిజంగా శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఎవరినైనా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారా అనేది పూర్తి స్థాయిలో అది వారికి మాత్రమే ఒక క్లారిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ అందరూ ఆయన చెప్తున్న దాని ప్రకారంగా ఆపాదించుకుంటుంది ఏంటంటే శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించే భూమన కరుణాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటువంటి వార్తలను అయితే రాస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.